జరిగిన అతిపెద్ద యుద్ధాల్లో ఒకటి. ఒకవైపు పాండవులు, మరోవైపు కౌరవులు. లక్షలాది మంది సైనికులు యుద్ధానికి సిద్ధంగా నిలబడ్డారు. అంత పెద్ద సైన్యానికి ప్రతిరోజూ ఒక పెద్ద సమస్య వచ్చేది. ఈ లక్షలాది మంది సైనికులకు ప్రతిరోజూ ఆహారం ఎవరు వండాలి? అప్పుడు ముందుకొచ్చాడు ఒక జ్ఞానవంతుడు, ధర్మాన్ని గౌరవించే రాజు. ఆయనే ఉడుపి మహారాజు. ఉడుపి మహారాజు యుద్ధంలో ఏ పక్షానా నిలబడ్లేదు, కాని ఒక గొప్ప నిర్ణయం తీసుకున్నాడు. పాండవులైనా కౌరవులైనా రెండు పక్షాల సైనికులకు ప్రతిరోజూ ఆహారం వండే బాధ్యతను ఆయన తీసుకున్నాడు. ప్రతిరోజూ యుద్ధంలో వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు, కాని వంట మాత్రం ఒక్క గింజ కూడా వృధా కాకుండా సరిపోతుంది. ఇది చూసి అందరికీ ఒక ప్రశ్న వచ్చింది. ఉడుపి మహారాజు ఇలా ఖచ్చితంగా ఎలా వంట చేస్తున్నాడు? ప్రతిరోజూ రాత్రి శ్రీకృష్ణుడు ప్రశాంతంగా కూర్చుని వేరుశెనగ గింజలు తినేవాడు. శ్రీకృష్ణుడు ఎన్ని గింజలు తింటాడో చూసి మరుసటి రోజు యుద్ధంలో ఎంతమంది సైనికులు చనిపోతారో ఒక అంచనాకి వచ్చి ఉడుపి మహారాజు వంట చేసేవాడు. అందుకే ఉడుపి మహారాజు వంటలో ఒక్క గింజ కూడా వృధా కాలేదు. ఇది కురుక్షేత్ర యుద్ధంలో జరిగిన ఒక ఆశ్చర్యకరమైన కథ.